జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీపై వెళ్తున్న సందర్భంగా వారి సేవలను గౌరవిస్తూ మరియు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఆత్మీయ సమానం కార్యక్రమం మంగళవారం కలెక్టరేట్ సమావేశ హాల్ నందు ఘనంగా అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, వివిధ విభాగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు కలెక్టర్ సేవలను ప్రశంసిస్తూ వారి నాయకత్వంలో జిల్లా సాధించిన అభివృద్ధిని స్మరించుకున్నారు. కలెక్టర్ తమ పదవీ కాలంలో ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో చూపిన కృషి విశేషమని వక్తలు కొనియాడారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో వారి చురుకుదనం, సేవాభావం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మాట్లాడుతూ కలెక్టర్ ప్రతీక్ జైన్ తన బ్యాచ్ మేట్స్ గా ఉన్నారని, జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేశారని, అందరు అధికారులు ఆయన జిల్లా అభివృద్ధికి చేసిన సేవల గురించి కొనియాడుతున్నారని తెలుపుతూ తాను కూడా అందరి సహకారంతో జిల్లా అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ జిల్లాలో పనిచేసిన అనుభవం ఎంతో సంతృప్తికరంగా ఉందని, ప్రజల మరియు అధికారుల సహకారం లేకుండా ఈ విజయాలు సాధ్యం కాదని తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్కి సన్మానం చేసి జిల్లా అధికారులు జ్ఞాపికను అందజేశారు. వారి భవిష్యత్ కార్యాచరణ విజయవంతం కావాలని అందరూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, అదనపు కలెక్టర్లు ఉమాశంకర్, ప్రసాద్ కుమార్, రాజేశ్వరి, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, జెడ్పీ సీఈఓ సుధీర్, తాండూరు ఆర్డీఓ అనిత, డిఆర్డీఓ శ్రీనివాస్, ఆర్డీఓ వాసుచంద్ర, అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, సత్తార్, వివిధ శాఖల జిల్లాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముజామిల్ సార్ ఉన్నారు. అప్పుడు ముజామిల్ సార్ సిద్దిపేట జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పనిచేశారు. సో ముజామిల్ సార్ ఒక కమెంట్ చేశారు. అందులో ఆ కమెంట్ మీద ప్రతీక్ గారు అప్పుడు కౌంటర్ కమెంట్ ఇచ్చారు. సో అప్పుడే నాకు తెలిసింది దట్ ప్రతీక్ సార్ కూడా ఎక్కడే ఉన్నారు. సో ఐ మెసేజ్ హిమ్, దెన్ వి గాట్ టు నో ఈచ్ అదర్. అండ్ ఐటీ వాటిలో కూడా ఎలక్ట్రికల్ అండ్ ట్రిపుల్ ఈ బ్రాంచ్లో ప్రతీక్ గారు చదివారు. అండ్ దట్ టైమ్ ఆల్సో లైక్ అక్కడ హాస్టల్లో డిస్కషన్స్ తర్వాత ఐ యూస్ టు నో దట్ ఈజ్ అ వెరీ ఇంటెలెక్చువల్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో ఇప్పుడు చాలా మంది చెప్పారు. సో సంక్షేమ శాఖ గురించి చెప్పారు, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు, డిఆర్డీఓ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆ తర్వాత డిసేబిలిటీ డిపార్ట్మెంట్ చెప్పారు. సో దేర్ ఇస్ అ వెరీ ఫేమస్ థింగ్, అ పర్సన్స్ నేచర్ ఇస్ జడ్జ్డ్ బై how he or she treats the most disadvantaged sections of society. So ఇప్పుడు disadvantaged sections డిపార్ట్మెంట్ వాళ్ళు, డిసేబిలిటీ డిపార్ట్మెంట్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సో వాళ్ళు చాలా మంచి మాటలు చెప్పారు. అంటే దట్ కోట్ డెఫినెట్లీ గోస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రతీక్ సార్. తర్వాత ఇప్పుడు రంగారెడ్డిలో ఏసీఎల్పీగా పని చేశారు. సో వి యూస్ టు టాక్ ఆన్ సర్టెన్ ఇష్యూస్ because we were the first batches. So 2017 batch was the first batch to be posted as ACLP. Then 19 batch posted for ACLP ga vachindi. So I was posted in Yadadri, then in Asifabad. So we used to discuss seniors 17 batch, 18 batch etla handle cheyali, tarvata even issues vaste em cheyali. So they used to guide us a lot. Tarvata 2023 lo POITD Madrachalam ga kuda pani chesaru. And coincidentally my wife Khushbu Gupta garu ఆమె కూడా POITDA పుట్నూరులో పోస్టింగ్ వచ్చింది February 2024. సో దే బోత్ ఆఫ్ దెమ్ యూజ్డ్ టు హావ్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్స్. అందరికీ చాలా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద దెన్ జేసీ వెంకయ్య గారు, ఇప్పుడు సెక్రటరీగా ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్న ఏసీ రెవెన్యూ, ద దెన్ ACLP CEO సుధీర్ గారు యూజ్డ్ టు in a way friend philosopher guide for me also. Present అప్పుడు సబ్ కలెక్టర్ ప్రసాద్ ఎన్నోసార్లు కాల్ చేసేది, ఎన్నోసార్లు దండి పెట్టేది మీకు ల్యాండ్ ఎక్విజిషన్ గురించి, అన్ని ఇష్యూస్ గురించి. ఆర్డీఓ వాసుచంద్ర గారు, దెన్ పాత ఏసీయుడి ఉమా వాజ్ అ గ్రేట్ హెల్ప్. ఆ తర్వాత ఉమా పోయిన తర్వాత హర్ష్ గారు సెకండ్ ఏసీయుడి. సో ధన్యవాదాలు.
బాగా ఎస్పీ గారు ఉండేది నారాయణ రెడ్డి, బికాస్ ఐఎమ్ పార్టింగ్ అవే ఫ్రమ్ వికారాబాద్ అంతా క్రియేట్ చేస్తున్నాను. వికారాబాద్ నుంచి నారాయణ రెడ్డి సార్ ఉండేది, ఇప్పుడు స్నేహ వచ్చారు, మన డిఆర్డిఏ గారు, కోర్ గ్రూప్ మెంబర్ ఉన్న డిపిఓ గారు, all the district officers, ECR garu, don't feel bad if I'm not taken in. You are all part of me. Because మనం ఎక్కడ ఉంటాము, ఎక్కడ పని చేస్తాము, మనం కొద్దిగా మన ఉన్న భాగం భాగం అవుతుంది, వాటి కొద్దిగా భాగం మనకి అవుతుంది. ఆ ప్లేస్ కానీ, ఆ వాతావరణం కానీ, ఆ పని చేసిన తత్వం కానీ, సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ మీ. నేను కూడా ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నేను నా రాయపేటలో ట్రాన్స్ఫర్ అయ్యాను, కానీ క్యాంప్లో ఉండేది, బికాస్ అక్కడ క్యాంప్ రెడీ కాలేదు, మేడం కూడా ఇక్కడ డిలే కానీ. సో ఎప్పుడు నుంచి నేను వస్తూ ఉండేది, ఐ యూస్ టు సీ ఆల్ ద వర్క్స్, మనం చేసిన వర్క్స్ అన్ని నేను దారిలో చూసే వచ్చేది. ప్రతి కొత్త ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, పార్ట్ ఆఫ్ బట్ నాకు ఒక్క మీటింగ్లో సీఎం సార్ అన్నారు, నువ్వు పని చేయి అది నేను కొద్దిగా వెనక ముందు ఉండేది. ఈ బాబు 10 సంవత్సరాల తర్వాత తీసుకొని వచ్చి చూపెట్టు, నువ్వు చేసావు, నీ నాన్నగారు చేశారు అని. సో ఇప్పుడు ఆ తత్వం నాకు కనిపిస్తుంది. వారితో పాటు నా పేస్ట్రీలో నేను యాక్చువల్గా స్నేహ చెప్పినట్టు ప్రాంప్ట్ ఉంటాను, ఇంపేషెంట్ అది ప్రాంప్ట్ కాదు, నా ఇంపేషెన్స్ అది. నేను ధైర్యం అంటే ఉండలేను, నేను చాలా పర్సూట్ చేసేది. ఎప్పుడు నేను అనేది నేను యాజ్ ద సీసీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, కలెక్టర్ కాదు, నేను ప్రతి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నుంచి పర్సూట్ చేసేది. ఈ పని ఏమైంది, ఆ పని ఏంటి, దాంట్లో పెద్దగా పాత్ర వేసేది మన నరేందర్ కానీ అరుణ్ కానీ, ఇద్దరికి క్యాంప్ ఇష్యూస్ కానీ డిస్ట్రిక్ట్ ఇష్యూస్ కానీ చాలా గట్టిగా పర్సూట్ చేసేది. వారితో పాటు నా ముగ్గురు అటెండర్స్, యాదయ్య, సురేష్, సంగమేశ్వర్, వారితో పాటు 2 గన్మెన్స్, రాజ్ కుమార్ అండ్ లక్ష్మణ్. సో రాజ్ కుమార్ పిల్లలు నేను కలవలేకపోయాను, కానీ లక్ష్మణ్ పిల్లలు రెగ్యులర్గా నా బాబుతోటి ఆడేది అండ్ రిషి. వారితో పాటు క్యాంప్ ఆఫీస్ ఉన్న స్టాఫ్ షాజా, స్వప్న, అమృత, పూజీ, వారితో పాటు పూజ, విజయలక్ష్మి, బికాస్ దే బికేమ్ ఫ్యామిలీ ఫర్ యూ. బికాస్ వాళ్ళు ఎప్పుడు బాబు సంతోష్, బాబుకి ఏమైనా అయి ఉంటే నాదేదో షోల్డర్ ఫిక్స్ అయ్యేదో, దృష్టి తీసేది, అన్ని చేసేది యాజ్ అ ఫ్యామిలీగా. సరే ఏదో బాగాలేదు మీరు అది చేసిన తిట్టారు కొన్నిసార్లు, బాబుకి బయట ఎందుకు తీసుకుని 26 జనవరి తీసుకుని వచ్చిన బయట. ఇప్పుడు బాగా